కేకే గారు. హ్మ్. అంటే మీరిచ్చిన సర్వే అంటే 100%కి మామూలుగా మీరు 99% మీరు సర్వే నిజమైపోయింది. అంటే చాలామంది గూడా సర్వేలిచ్చారు. వాళ్ళేంటంటే కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేశారు. కొంతమంది కూటమికి వస్తుందని చెప్పారు. బట్ మీరింత యాక్యురేట్‌గా మీరు ఎలా చేశారు సర్వే? అంటే అక్యురేట్ అంటే మీకు ఎక్కువ మంది +10 -10 డిఫరెన్స్ అలా చెప్తారు కదా. అవును. అలా కాకుండా సింగిల్ నెంబర్ వచ్చేసరికి మీకు ఎక్కువ కాన్షియస్నెస్ వచ్చింది. హ్మ్. దాన్ని చూడాలి సింగిల్ నెంబర్ చెప్పారనేది. హ్మ్. ప్లస్ ఆ నెంబర్ కూడా 161 కూటమికి అన్నప్పుడు, లేదా 133 టీడీపీకి అన్నప్పుడు, హ్మ్. లేదా 21 జనసేనకు వస్తున్నప్పుడు హ్మ్. మోర్ అటెన్షన్ ఇంకొంచెం డ్రా చేసింది. అవును. అలా కాకుండా నేను కూడా అందరిలాగే హ్మ్. 50 నుంచి 21 వస్తుంది హ్మ్. అని అనుకోండి, హ్మ్. అదే పెద్ద మ్యాటర్ కాదు. ఓకే. సో ఇది ఈ 50 నుంచి 21 అనేది ఇట్లాంటి నెంబర్లు ఎవరైనా చెప్తుంటారు జనరల్గా. హ్మ్. అంటే దాంట్లో యాక్యురసీ కంటే కూడా సేఫ్ ప్లే ఉంటుంది. ఆబ్వియస్గా ఎలా వచ్చినా మనం చెప్పినట్టే ఉంటుంది కదా ఓకే. సర్వేయర్స్ కూడా. హ్మ్. బట్ యాజ్ ఎ సర్వే నేను చెప్పే స్టాండ్ మాకు అనిపించింది ఏంటంటే, వేరే వాళ్ళు చెప్పొచ్చు, కానీ యాజ్ ఎ సర్వే మీరు కొలిచి అన్ని రకాలుగా అనలైజ్ చేసి చెప్తున్నప్పుడు మీరు సింగిల్ నెంబర్ చెప్పాలి. రిజల్ట్ అటు ఇటుగా రావచ్చు, ఓకే. రిజల్ట్ +10గా రావచ్చు. హ్మ్. సో దట్ మీరు ఇంత నెంబర్ యాక్యురసీ ఎలా చెప్పారంటే, ఇండివిజువల్గా మేము వెరిఫై చేసి ఒక నెంబర్కి చెప్పాం. ఓకే. ఆ నెంబర్కి దరిదాపులుగా +1 +2 మారుద్ది అని అప్పుడు కూడా చెప్తున్నాం. హ్మ్. మోర్ యాక్యురేట్గా దగ్గరికి వచ్చింది కాబట్టి హ్మ్. మీకు ఇంకా మోర్ అటెన్షన్ గానీ అలా అనిపించుండొచ్చు. హ్మ్. మామూలుగా అంటే మీరు మీ సర్వే వచ్చిన తర్వాత మీకేమైనా కాల్స్ వచ్చాయా? జనసేనకు 21 ఏంటి? 2 ఎంపీ సీట్లు రావడం ఏంటి? అంటే ఎగ్జిట్ వైసీపీకి ఇంత తక్కువ సీట్లు 14 సీట్లు మీరు చెప్పింది. స్టార్టింగ్‌లో 14 చెప్పారు. 14 తర్వాత మళ్ళీ దాంట్లో 6+8 ఆ! 6 కన్ఫర్మ్ సీట్లు, 8 టైట్ ఫైట్లు ఇట్లా టైట్ చెప్పుకుంటూ వన్ అని వచ్చాం. చెప్పారు. ఆబ్వియస్గా ఆ! జీర్ణించుకోలేరు కదండి ఎవరైనా కానీ. అంటే అది సహజం. 151 నుంచి 14 అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ. ఆ! సో లాస్ట్ టైం 151 చెప్పినప్పుడు టీడీపీ నుంచి వచ్చే బెదిరింపు కాల్స్. ఓకే. ఈసారి 161 నుంచి అది 14, అది 151 నుంచి హ్మ్. 14 లోపల పడిపోద్ది అన్నప్పుడు ఈసారి నుంచి వాళ్ళు జీర్ణించుకోలేక ఎవరో ఉంటారు. కానీ హ్మ్. నాకు ఎమ్మెల్యేస్ నుంచి, వైఎస్ఆర్సీపీ మినిస్ట్రీస్ నుంచి, లేకపోతే ఓకే. ఆ సెక్షన్ నుంచి ఎప్పుడు ఒక కాల్ కూడా, సింగిల్ కాల్ బెదిరింపు కాల్ రాలేదు. ఓకే. ఎందుకంటే దే నో మీ పర్సనలీ. ఓకే. సో మిగతా ఊర్లో ఉండే వాళ్ళు, చిన్న వాళ్ళు ఎవరైనా ఉండి కనెక్ట్ అయ్యి వాళ్ళ నెంబర్ ఎట్లా తగిలి హ్మ్. అలా, లేదా నాకు కానీ సేల్స్ టీమ్ కానీ ఎవరిదైనా మా టీం కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి బెదిరింపులు, బూతులు, లేదా రకరకాలు ఉంటాయి. హ్మ్. ఆఫీస్గా మనం ఇంత ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఓకే. ఒక 5-10 నిమిషాలు మాట్లాడి 5 సెకండ్లో 10 సెకండ్లో మాట్లాడి కట్ చేసేవాడు. హుహు. మామూలుగా అంటే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే పెద్ద పెద్ద సర్వే వాళ్ళు అంటే ఒక కాల్ ఇంట్రెస్టింగ్ నేషనల్ ఉంటుంది, ఒక మీడియా కాల్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఒక లాస్ట్ మినిట్లో ఒక అతను కాల్ చేసాడు, ఎలా ఆ! చెప్తారండి 14 ఆ! అసలు ఎలా చెప్తారు మనిషి మీరు అంటే, హ్మ్. ఏదో నాకు అప్పుడు మాట్లాడే మూడ్లో ఉండి అడిగాను అనమాట. హ్మ్. మీరు చెప్పుకోవచ్చు కదా. నేను చెప్తే ఎవడు చూస్తాడు నేను చెప్తే ఎవడు చూస్తాడండి అంటే చూస్తున్నాను అనేది ఒక బాధ వాడికి, అంటే చెప్తే వీళ్ళు వింటున్నారనే బాధ. ఓకే. అతను చెప్తే ఎవడు చూడడం అనేది ఒక బాధ. హ్మ్. ఇంకొతను రాత్రి 12 చేశారు, ఇంక పక్క రోజు రిజల్ట్స్ ఓకే. 12-12:30 అప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను. మళ్ళీ ఏదో సరే ఇంత నైట్ కాల్ చేస్తున్నా, నా కాల్ ఎవరిదని చెప్పి లిఫ్ట్ చేశాను. హ్మ్. ఎలా చెప్తారండి 14? సరే ఇంకో 14 గంటలు కూడా లేదు కదా, ఆ! ఒక 10 గంటలే ఉంది పొద్దున్నే. ఆ రోజు 12 గంట ఇది టైము. హ్మ్. మీరు కొంచెం చదువుకున్నారండి అయితే ఏంటి అంటే, మీకు విఘ్నత ఉందని అనుకుంటున్నాను, హ్మ్. ఇంకొక 6 గంటలు వెయిట్ చేయగలరా అంటే ఆ! పెట్టేశారు. హ్మ్. రిప్లై చేయలేక ఇంకా. అయితే అంటే ఇప్పుడు అంటే మామూలుగా నేషనల్ సర్వే వాళ్ళు చాలా పెద్ద పెద్ద టీమ్స్ సర్వే చేశారు. వాళ్ళకు అంటే వాళ్ళు అంత ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏంటి? మీకెట్లా సాధ్యం? అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎలా సాధ్యమని నేను చాలా చెప్పాను. హ్మ్. బట్ కంపారిటివ్లీ నేషనల్ కేసు చాలా కుదరలేదు, లేకపోతే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ దగ్గర కూడా నెంబర్ ఉంది, హ్మ్. వాళ్ళకి కుదరలేదు, సిఈడి వాళ్ళకి ఇట్లా కాదండి. మామూలు ఎవరు చేసిన చివరికి మనం ఎలా అసెస్మెంట్ చేస్తాం, ఎలా తూకం వేస్తాం అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. మనం ఎలా దాన్ని వెయిటేజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి. హ్మ్. నేషనల్కి ఎక్కువ మంచి మంచి మెషిన్స్ ఉంటాయి అనేదే కదా అది. అంటే ఇప్పుడు మన డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మీరు చేత్తో లెక్క పెట్టారు, వాళ్ళ దగ్గర మెషిన్స్ ఉన్నాయి. మెషిన్ కంటే మీరు ఫాస్ట్గా అయితే లెక్క పెట్టలేరు కదా, అవును. అంటే ఒక అర్థం ఉంది, అది మెషినరీ కాబట్టి ఇది. హ్మ్. అంతే నేషనల్ ఇది వేరు, అలా మిషన్స్ ఉండవు దీనికి. హ్మ్. ఆబ్వియస్గా దానికి ఏ ప్యాటర్న్ ఉపయోగిస్తుంది దాని మీద వెయిటేజ్ పెరుగుద్ది. హ్మ్. వాళ్ళ దగ్గర సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. మేబీ కాల్ రికార్డింగ్స్ వాళ్ళు లీక్ చేసుకోవచ్చు, స్పెషల్ బ్రాంచ్. హ్మ్. మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు వాట్సాప్ దగ్గర హ్మ్. ఆ, ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్నటువంటి వాట్సాప్లో ఇన్ని స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చింది, సీక్రెట్, లేకపోతే ఇవన్నీ వచ్చాయి మొత్తం అవును. లిస్ట్. హ్మ్. టీడీపీ వాళ్ళ దగ్గర ఇది ఉండేది వేరే. ఆ! నాకు ఎవరో 2 ఫార్వర్డ్ చేసేవాళ్ళు, 2 ఆ! దారుణంగా అనిపించాయి. ఆ! ఇప్పుడు సిఐడిలో, స్పెషల్ బ్రాంచ్లో సీక్రెట్ ఆఫీసర్స్ వీళ్ళు కాల్స్ లీక్ చేయగలుగుతారు, కానీ హ్మ్. పీపుల్ పల్స్ ఎలా ఉంది అని తెలియాలంటే ఆబ్వియస్గా వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్ వన్. హ్మ్. మేము మీ కాల్ రికార్డింగ్స్ తీయాలంటే మేము తీయలేము, మాకు అది రాదు. హ్మ్. అది వాళ్ళకి ఐడియా ఉంటుంది. మామూలుగా అంటే ఇప్పుడు సరే రిజల్ట్ ఎట్లా వచ్చాయి? వాళ్ళకి 11 సీట్లొచ్చాయి. అంటే కొంతమంది అనేదేంటంటే జనసేనకి 21కి 21 వచ్చాయి కదా! ఇంకొన్ని తీసుకుంటే బాగుంటుండేమో అన్నది చాలా మందిలో ఉంది. అంటే ఒక 40 అలా నెగోసియేషన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా దే ఆర్ ప్రొఫెషనల్స్ టీడీపీ వాళ్ళు. హ్మ్. ఎక్కడెక్కడ నెగోషియేషన్ చేయాలి, ఎక్కడెక్కడ మనం ఇవ్వాలి, ఎక్కడ తీయకూడదని. హ్మ్. ఆబ్వియస్లీ జనసేన దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ ఇన్ నెగోషియేషన్.
ఓకే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే. అంటే ఇంకొన్ని తీసుకుంటే సీట్లు తీసుకుంటే గెలిచేది గెలిచినది ఆబ్వియస్లీ, దాంట్లో ఆ! డౌటే ఉంది. కూటమి ఇప్పుడు ఫేవర్గా ఉన్నాయన్ని గెలిచాయి కాబట్టి. అవును. ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన 3 సీట్లు గెలిచాయి కదా. అవును. పార్లమెంట్ అనకాపల్లి గెలిచింది కదా. హ్మ్. ఆబ్వియస్లీ జనసేన ఉంటే అనకాపల్లి ఓడిపోవడం అట్లా ఉండదు కదా. హ్మ్. పార్లమెంట్ ఇంకో 4 గెలిచినా గెలిచుండేది, హ్మ్. ఇంకొక 20 సీట్లు తీసుకున్నా గెలిచుండేది. హ్మ్. ఇక్కడ జనసేన ఇచ్చారు రైల్వే కోడరే గెలిచినప్పుడు నీకు గోదావరి జిల్లాలో చాలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా. ఏం అవును. 40 అయితే ఈ 40 గెలిచుండేది. 40 గెలిచేదంటారా? అంటే మరీ కోర్ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నది కాకుండా మామూలుగా జనసేన ఫేవరింగ్ నియోజకవర్గాలు ఇంకో ఈజీగా ఓకే. 15-20 ఉన్నాయి. హుహు. వాటిలో ఈజీగా గెలిచుండేది. ఓకే. సరే ఇప్పుడు ఎట్లాగ అయిపోయింది. ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే కొంతమంది జనసేనను టార్గెట్ చేసిన వాళ్ళు, పార్టీని టార్గెట్ చేసిన వాళ్ళు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళు, ఉమ్. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే అదే మీరేమనుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఎమోషనల్ గా కింద ప్రజలు టార్గెట్ హ్మ్. చేస్తారు, తప్పలేదు. హ్మ్. బట్ మామూలుగా వీళ్ళు వెళ్ళి నాయకులు దాన్ని సపోర్ట్ చేయడం నెంబర్ చేయరు హ్మ్. మ్యాక్సిమం నేను అనుకుంటాను. హ్మ్. బట్ వీళ్ళని చేసే వాళ్ళు కూడా కంట్రోల్ చేసి స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ ఓట్ బ్యాంకింగ్ గా మారుతుంటుంది. హ్మ్. న్యూట్రల్ అని చూస్తుంటారు, మళ్ళీ వీళ్ళు వచ్చారా, మళ్ళీ మొదలు పెట్టారు రామర కష్ట అన్నట్టు అనుకో ఇమేజ్ పడింది అనుకోండి. హ్మ్. రేపు పొద్దున ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇలా పుంజుకునేదానికి కారణాలు ఏంటంటే అని మీరు అడగాల్సి వస్తుంది. ఓకే. అంతే. నిజంగా అంటే జగన్ గారు ఇంత దారుణ పరాజయం దారుణ పాలవడానికి పరాజయం ఏం కాదు సార్. మామూలుగా మీకు ఎక్కువ మంది 1,30,00,000 మంది అవ్వ సీట్లు తక్కువ వచ్చాయి దారుణంగానే. హ్మ్. 1,30,00,000 పీపుల్ హ్మ్. సపోర్టెడ్ జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇంకా కాబట్టి ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అది కాదు. హ్మ్. 1,30,00,000 మంది ఓట్లు వేసారు కదా ఆయనకి. హ్మ్. 60 లక్షల మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ ఉండొచ్చు. హ్మ్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సపోర్ట్ చేశారు. 1,00,000 మంది పైన 1,00,000 ఆయన కోర్ ఫ్యాన్స్ అనుకున్నా 1,00,000 మంది సపోర్ట్ చేశారు. హ్మ్. సో పర్సంటేజ్ పరంగా తక్కువ ఉంది కాబట్టి మీ నీళ్ళు 38-40% మధ్యలో ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. హ్మ్. ఇంకో 10% తెచ్చుకుంటే మంచి సీట్లు వచ్చిండేది. ఓకే. గెలిచారా ఓటారా వేరే విషయం. ఓకే. ఇప్పుడు వైసీపీలో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ అంటే మనం ఇప్పుడు రోజా గారు కావచ్చు, లేదా కొడాలి నాని కావచ్చు. అంటే మీరు ఇంటర్నల్‌గా మీరు సర్వే చేశారు కాబట్టి నిజంగా మళ్ళీ వాళ్ళు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇక్కడ మనం పార్టీ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. పార్టీ ఎలాంటి క్యాండిడేట్‌ని పెడుతుంది, ఎలాంటి ఫైన్ చేంజ్ చేసుకుంది. ఇండివిజువల్ క్యాండిడేట్ కూడా తన మీద ఉన్న నెగిటివిటీ మార్చి ఇప్పుడు బాగా కష్టపడుతున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి యాక్సెప్ట్ చేసి ఇలాంటి విషయాలంటే హుహు. మార్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. హ్మ్. పర్టికులర్ పర్సన్ మీరు రోజా గారు అట్లా అని చెప్పట్లేదు. హ్మ్. పార్టీ పుంజుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి మంచి క్యాండిడేట్లు చేర్పించుకుంటే ఎవరికైనా జనసేనకైనా మంచి ఆస్కారం ఉంటుంది, వైఎస్ఆర్సీపీకైనా ఆస్కారం ఉంటుంది. హ్మ్.